నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్ స్వాగతం. నేను మీ వెంకట్. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం పట్టణంలో జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన నిర్వహించారు. డయేరియా నివారణ చర్యలో భాగంగా పలు ప్రాంతాల్లో పరిశీలనలు చేశారు. పిఎస్ఎన్ఎంహెచ్ స్కూల్ ఎదురుగా ఉన్న పండ్ల దుకాణాలు, కూరగాయల షాపులను పరిశీలించి శానిటేషన్పై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డీసీసీబీ కాలనీలోని వాటర్ ప్లాంట్ వద్ద నీటి నమూనాలు సేకరించాలని అధికారులకు ఆదేశించారు. అలాగే అక్కడ పరిస్థితులను కలెక్టర్ పరిశీలించారు. పట్టణంలోని పలు వీధుల నుంచి తీసిన వాటర్ శాంపిల్స్ను పరీక్షిస్తున్న విధానంపై సమీక్షించి పరిశుభ్రత, నీటి నాణ్యతపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. శ్రీకాకుళం నగరంలోని రెల్లవీధి బీసీ బాయ్స్ హాస్టల్లో 3 విద్యార్థుల అస్వస్థతకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఒక విద్యార్థి కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరగా చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. మిగతా 2 విద్యార్థులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈరోజు సాయంత్రం వారిని కూడా డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిని అనురాధ స్పందిస్తూ హాస్టల్లో ఇతర విద్యార్థులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని స్పష్టం చేశారు. ముందస్తు జాగ్రత్త చర్యలుగా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని హాస్టల్లో పరిశుభ్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని అన్నారు. నగరంలో మొత్తం 7 హాస్టళ్లు ఉన్నాయని, అన్ని హాస్టళ్లలో నీటిని కాచి చల్లార్చి తాగిస్తున్నట్లు తెలిపారు. వంటకు మున్సిపల్ వాటర్ను వినియోగిస్తున్నామని కూడా వివరించారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉండడంతో జిల్లా యంత్రాంగం, తల్లిదండ్రులు, ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. బీసీ బాయ్స్ హాస్టల్ నెంబర్ 2 హాస్టల్ రెల్లవీధిలో ఉంది. ఇక్కడ 240 మంది పిల్లలు ఉన్నారు. మనకి మామూలుగా బుధవారం ఒక అబ్బాయికి స్టమక్ పెయిన్, మోషన్ అంటే మనము హాస్పిటల్లో జాయిన్ చేశాము. అతన్ని నిన్న డిశ్చార్జ్ చేశారు. నిన్న కూడా ఒక అబ్బాయిని ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ తర్వాత అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అతన్ని కూడా ఈరోజు డిశ్చార్జ్ చేశారు. ఒక అబ్బాయి జెమ్స్లో, ఒక అబ్బాయి కిమ్స్లో నిన్న సాయంత్రం జాయిన్ చేశాము. వాళ్ళు కూడా స్టేబుల్గా ఉన్నారు. ఈరోజు డిశ్చార్జ్ ఇస్తామని చెప్పారు. ఇంకా ఇక్కడ ఎలాంటి ఇది కూడా పిల్లలకి ఏమీ ప్రాబ్లం లేదు. మేము దాదాపు 1 వీక్ నుంచి వాటర్ క్యాన్స్ వేస్తున్నాము. మన మున్సిపల్ ట్యాప్ వాటర్ని కుకింగ్కి మాత్రమే యూజ్ చేస్తున్నాము. మాకు బోర్ వాటర్ ఉంది. హాట్ వాటర్ రెగ్యులర్గా మేము ఇస్తున్నాము. ఎవరి పిల్లలకి కూడా ఎలాంటి ఎఫెక్ట్ అవ్వలేదు. ప్రస్తుతానికి అందరూ కూడా హెల్దీగా ఉన్నారు. పిల్లలందరూ ఇంటర్ ఎగ్జామ్స్ చదువుకుంటున్నారు. వాళ్ళు సెలవులు ఉన్నాయి కాబట్టి హాస్టల్లోని చదువుతున్నారు. మాకు 7 హాస్టళ్ళు ఉన్నాయి. కొన్నా వీధి, గొంటి వీధి, రామ్ లక్ష్మణ్, డిగ్రీ కాలేజ్ ఉమెన్స్ క్యాంపస్లో, బలగలో ఒకటి, డే నైట్ సర్కిల్లో మొత్తం 7 హాస్టల్ ఉన్నాయి. ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేదండి. ప్రతి చిన్న పనికి కూడా పాలిథిన్, ప్లాస్టిక్ వంటి వాటిని వాడటం వలన పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుంది. పశు పక్షాదులకు ఇబ్బందులు కలగడమే కాకుండా మానవాళికి కూడా కొత్త రోగాలు వస్తున్నాయి. పర్యావరణానికి హాని చేసే పాలిథిన్ కవర్ను దూరం చేసే మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలి. మానవాళికి పెను ప్రమాదంగా తన ఉనికిని చాటుకుంటున్న పాలిథిన్, ప్లాస్టిక్ వంటి ఉత్పత్తులు వాటి రూపాలను ఎప్పటికప్పుడు దర్శిస్తూనే ఉంది. అధికారులు, మేధావులు పాలిథిన్, ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడొద్దని ఎన్ని రకాల నిర్బంధనలు, ఆజ్ఞలు, ప్రచారాలు, అవగాహనలు కల్పించినప్పటికీ అవేవి పాలిథిన్ వాడకాన్ని ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నాయి. ఈ ప్లాస్టిక్ ఉత్పత్తుల వలన మూగజీవాలు వాటిని తిని మృత్యువాత పడుతున్నాయి. ఒక్కసారి వాడి పారేసిన పాలిథిన్ కవర్లతో పెను ప్రమాదం ఉందని ఎందరో చెబుతున్నప్పటికీ వాడేవారు వాడుతూనే ఉన్నారు, అమ్మేవారు అమ్ముతూనే ఉన్నారు. ఇలా ఏ ఒక్కరిలోనూ మార్పు కనిపించడం లేదు. ఏ ఒక్కరు అంటే వాడుతున్న వారి గురించి అంటున్న వ్యాఖ్యలు ఇవి. ఇప్పటికీ చాలామంది పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారు వాడొద్దంటూ చిత్తశుద్ధితో ప్రచారం చేస్తున్నారు. పాలిథిన్ కవర్లు వాడేవారిలో విద్యార్థికులు ఎక్కువగా ఉండటం బాధించే విషయం. ప్లాస్టిక్ భూతంతో ప్రమాదం ఉందని ఎంత చెబుతున్నప్పటికీ నిర్లక్ష్యపు పాలిథిన్, ప్లాస్టిక్ వాడకాన్ని వేయడం లేదు. వాడి పారేసిన పాలిథిన్కు బదులు గుడ్డ సంచులను వాడుకుంటే పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇలా ఎన్నో మార్గాలున్నాయి. వాడకూడదన్న వారికి ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. బజారుకు వెళ్ళినప్పుడు ఓ గుడ్డ సంచితో వెళితే పాలిథిన్ కవర్ అవసరం రాదు. వాటికి జోలికి వెళ్లాల్సిన పని కూడా లేదు. వాడకం అనేది అందరూ మానేయాలి. కానీ ఒక్కొక్కరి నుంచి ఈ ప్రయత్నం ఆరంభం కావాలి. మాంసం దుకాణానికి వెళ్ళినప్పుడు, టిఫిన్ కొట్టుకు వెళ్ళినప్పుడు చేదస్తం అనుకోకుండా ఓ స్టీల్ బాక్స్ను పట్టుకొని వెళితే చాలా సమస్యలకు పరిష్కారం దొరికినట్టే. ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా ఆలకించుకుంటే భారీ మూల్యం మనమే చెల్లించుకోవాలి. ప్రభుత్వం అంటే ఎవరో కాదు, మనమే. ప్రభుత్వం అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. చెరువుల్లో పాలిథిన్, నదుల్లో, సముద్రాల్లో కూడా ప్లాస్టిక్ భూతం తన హవాను కొనసాగిస్తుంటే ఎంతో మేధావి అనుకుంటున్న మానవుడు ప్లాస్టిక్ వాడకాన్ని ఆపలేని బానిసగా తయారయ్యాడు. ఈ బానిస వలన సమస్త జీవరాశులకు కూడా ఇబ్బందులు కలగక మానవు.
అందుకే ఆలోచన చేయగలిగిన మనిషి ఒక్కసారి ఆలోచన చేసి ఈ ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని ఆపేద్దామంటూ ప్రతినబూనుదాం. ఎక్కడో తయారైతే ఇక్కడికి వస్తున్నాయి. మనం వాడటం మానేస్తే తయారీ దానంతట అదే ఆగిపోతుంది. మనకు కావలసిన ప్రకృతికి అనుకూలమైన విధానాలను పారిశ్రామికవేత్తలు, మేధావులు తయారు చేయడం ఆరంభిస్తారు. మనం చేయాల్సిందల్లా ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేలా ఓ చిన్న ప్రయత్నంతో పాటు ప్రచారం రెండూ చేస్తూ మన బాధ్యతగా ముందుగా మనమే మానేద్దామని ప్రతిజ్ఞ చేయాల్సిన అత్యవసరం ఇప్పుడు అందరి ముందు ఉంది. శ్రీకాకుళం నగరంలో డయేరియా ఉధృతిపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి రోగులను, మృతుల కుటుంబాలను పరామర్శించారు. అనంతరం కలెక్టరేట్లో జిల్లా యంత్రాంగం, నగరపాలక సంస్థ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నీటి నమూనాలు పరీక్షలు స్థానికంగానే ఏర్పాటు చేయాలని, ప్రతి వార్డులో నీటి నాణ్యత పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. రోజువారీ, వారపు, నెలవారీ నివేదికలను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సూచించారు. డ్రైన్లు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ 50 వార్డుల్లో శానిటేషన్ కట్టుదిట్టంగా అమలు చేయాలని తెలిపారు. నీటి పంపిణీ వ్యవస్థను ఆధునీకరించి చివరి కొలాయి వరకు సమానంగా సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్షలో ఎమ్మెల్యే గుండు శంకర్, కలెక్టర్ స్వప్న దినకర్ పన్కర్ సహా అధికారులు పాల్గొన్నారు. శ్రీకాకుళం పట్టణంలో ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఫుట్పాత్లపై ఉన్న ఆక్రమణలను ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. అంబేద్కర్ జంక్షన్ నుంచి కాలేజీ రోడ్డు వరకు ఫుట్పాత్లపై వ్యాపారం చేస్తున్న ట్రే బళ్లను ట్రాఫిక్ సిబ్బంది తొలగించారు. ట్రాఫిక్ సిఐ వి రామారావు ఆధ్వర్యంలో ఈ తొలగింపు కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్లో ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు చర్యలు చేపట్టినట్లు సిఐ తెలిపారు. ఫుట్పాత్లపై ఇష్టారాజ్యంగా వ్యాపారాలు చేయడం, వాహనాలను రోడ్లపై అడ్డంగా పార్కు చేయడం వల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందని అన్నారు. ఇప్పటికైనా వ్యాపారులు తమకు కేటాయించిన స్థలాల్లోనే వ్యాపారం నిర్వహించాలని, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐతో పాటు ఎస్ఐలు సుధాకర్, దొర, అప్పలరాజు మరియు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్, సీనియర్ ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై వైసీపీ సభ్యులు భౌతిక దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ దీనిని హేయమైన చర్యగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాలం ఖండించారు. శ్రీకాకుళం నగరంలోని ఆదివారంపేట సమీపంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ తిరుపతి లడ్డూ కల్తీ ఘటనపై చర్చ జరుగుతున్న సమయంలో ఇటువంటి దాడులు చేయడం వైసీపీ నాయకులకు తగదని పైడి వేణుగోపాలం హెచ్చరించారు. వైసీపీ సభ్యుల ప్రవర్తన ప్రజాస్వామ్య విలువలకు మచ్చ తెచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 151 సీట్లు గెలుచుకున్న వైసీపీని ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసినప్పటికీ ఇంకా వారిలో మార్పు రాలేదని విమర్శించారు. బీజేపీ నాయకులు, ఏబీవీపీ జాతీయ కన్వీనర్ పోకతోట సింహాచలం మాట్లాడుతూ శాసనమండలి పెద్దల సభ అని, అలాంటి సభలో సీనియర్ సభ్యుడైన సోము వీర్రాజుపై భౌతిక దాడి చేయడం దిగజారుడుతనమని అన్నారు. ప్రశ్నించే గొంతుకును అడ్డుకోవడం ద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. హోంమంత్రి అనిత, మహిళా మంత్రులు ఉన్నప్పటికీ వైసీపీ సభ్యులు గౌరవం లేకుండా ప్రవర్తించారని, సభా సంస్కారాలను పూర్తిగా ఉల్లంఘించారని విమర్శించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శబాన ఉమామహేశ్వరి, జిల్లా ఉపాధ్యక్షులు బైరి అప్పారావు, జిల్లా కార్యదర్శి బైపల్లి రాజేశ్వరి, రాష్ట్ర ఐటీ సెల్ కన్వీనర్ సింగుపురపు వెంకటరమణ, జిల్లా యువమోర్చా అధ్యక్షులు దన్నాన మదన్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ బడే తాతారావు, జిల్లా కిషన్ మోర్చా ఉపాధ్యక్షులు కణితి విష్ణుమూర్తి, శ్రీకాకుళం రూరల్ మండలం అధ్యక్షులు గొల్లంగి అసిరినాయుడు తదితరులు పాల్గొన్నారు. చర్చిస్తున్నటువంటి సమయంలో ఈ దాడి జరిగింది. ఆల్రెడీ కల్తీ లడ్డు ద్వారా హిందువుల మనోభావాలను ఆల్రెడీ వైసీపీ ప్రభుత్వం దెబ్బతీసింది, దెబ్బతీయడం జరిగింది. అయితే ఇటువంటి దాడులు, మోదీ దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి మొట్టపెట్టు. ఇటువంటి దాడులు పునరావృతం కాకూడదు. వైసీపీ ప్రభుత్వం గతంలో అనేక వ్యవస్థలు ఎన్నికలు చేయడం, అవినీతి కుంభకోణాలతో కూలిపోవడం, 151 మంది ఎమ్మెల్యేల సంఖ్యని 11 మంది సభ్యులకు ఆల్రెడీ తీర్పిచ్చి ఉన్నారు. దానిలో దృష్టిలో వాళ్ళు మార్పు రాలేదు. వాళ్ళు మళ్ళీ ప్రజలు కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నారు. అందువల్ల ఇక్కడైనా సరే వైసీపీ ఎమ్మెల్సీలు కానీ నాయకులు కానీ ఎవరైనా సరే ఇటువంటి అప్రజాస్వామిక చర్యలు పాల్పడితే ప్రజలే గట్టి బుద్ధి చెప్తారని చెప్పి విశ్వసిస్తున్నాం.
శ్రీకాకుళం నగరంలోని స్థానిక శాంతినికేతన్ హైస్కూల్లో శుక్రవారం సైన్స్ ఎగ్జిబిషన్ ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రూపొందించిన వినూత్న ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి సిఐ పైడిపు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు తయారు చేసిన వివిధ ప్రాజెక్టులను పరిశీలించారు. ప్రతి ప్రాజెక్టు వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకుని వారిని అభినందించారు. ఇలాంటి మరెన్నో ప్రాజెక్టులు రూపొందించాలని, సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసే వేదికగా ఇలాంటి సైన్స్ ఎగ్జిబిషన్లు నిలుస్తాయని అన్నారు. విద్యార్థులు స్వయంగా ప్రాజెక్టులు తయారు చేయడం ద్వారా తాము చేసిన తప్పులు నేర్చుకున్న పాఠాలు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. ఈ సందర్భంగా అద్భుతమైన ప్రాజెక్టులు రూపొందించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. హైస్కూల్ విభాగంలో 9వ తరగతి విద్యార్థి సుశాంత్ తొలి బహుమతి పొందగా 8వ తరగతి విద్యార్థి గౌతమ్ కుమార్ 2వ బహుమతి అందుకున్నారు. ఎలిమెంటరీ విభాగంలో కార్తీక్ మొదటి బహుమతి, కిషోర్ 2వ బహుమతి సాధించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్య ప్రతినిధి మోహన్ రావు, ప్రిన్సిపాల్ చిన్నబాబు, కళాశాల ప్రిన్సిపల్ అప్పలరావు, స్కూల్ కరస్పాండెంట్ పావని, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. మనమే తప్పులు చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి చెప్పింది. వాళ్ళ నాన్న ఉంటాడు, బండి అయితే రెడ్లో ఉంటాడు, వెళ్ళిపోయాడు అనుకో, డాడీ 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 ఆవు డాడీ అని చెప్తాడు. అంటే నాట్ ఓన్లీ ట్రాఫిక్ సిగ్నల్, ఇంకేదైనా పొల్యూషన్ గురించి కానీ, లేకపోతే ఇంకోటి కానీ, మొక్కలు పెంచినప్పుడు కానీ, మొక్కలు నరికినప్పుడు కానీ, ఇవన్నీ కూడా తల్లిదండ్రులకి పిల్లలకి పిల్లలు ఆ తల్లిదండ్రులు చెప్తారు, వేరే బయట వాళ్ళు కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటివన్నీ కూడా స్కూల్ నుండే మనం ప్రోత్సహించాలి. టైం వేస్ట్ అయిపోతే ఆ ప్రోత్సహించే టైంలో లేదు చదువుకుంటానంటే ఇది కూడా ఒక విజ్ఞానం. ఓన్లీ బుక్కే నాలెడ్జ్ కాదు, ఈ టైప్ కూడా జ్ఞానానికి సంబంధించిన విషయాలు. దీనికి మనం శాంతినికేతన జూనియర్ కాలేజ్ అండ్ కాలేజ్ స్టాఫ్ని, స్కూల్ స్టాఫ్ని మనం అభినందించాలి. ఫ్యూచర్లో కూడా మరిన్ని కూడా వాళ్ళు ప్రోత్సహించాలని, వాళ్ళని కూడా సృజనాత్మకంగా వెలిగే విధంగా చూడాలని చెప్పేసి వాళ్ళకి అధ్యాపకులకి అందరికీ కోరుకుంటాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పథకం కింద వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు వారి కేటగిరీల ప్రకారం 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 15,000 రూపాయల పెన్షన్లు అందిస్తున్న నేపథ్యంలో రేపు చీపురుపల్లి నియోజకవర్గంలోని రాయవలస గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంతో పాటు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం కూడా నిర్వహించారు. కార్యక్రమ ఏర్పాట్లను చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళా వెంకట్రావు, నియోజకవర్గ టీడీపీ పొలిటికల్ అబ్జర్వర్ సవలాపురపు వెంకటరమణ మాదిగలు సమీక్షించి వివరాలను పార్టీ కేంద్ర కార్యాలయానికి తెలియజేశారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పెండింగ్ పనులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానని ఎమ్మెల్యే కళా వెంకట్రావు తెలిపారు. కాచి వడపోచిన నీటినే త్రాగాలని, డయేరియా బారిన పడిన వారు భయపడాల్సిన అవసరం లేదని, కానీ ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని లైన్ డాక్టర్ పైడి సింధూరా సూచించారు. శ్రీకాకుళంలోని కిమ్స్ వైద్యశాలలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో డయేరియాతో బాధపడుతున్న రోగులను పరామర్శించారు. రోగులకు పండ్లు అందించి ఆరోగ్యంపై తగిన సూచనలు చేశారు. కాచి చల్లార్చిన నీటినే త్రాగాలని, వాంతులు, విరోచనాలు లేదా జ్వరం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని డాక్టర్ సింధూరా సూచించారు. అవసరమైతే సింధూరా వైద్యశాల నుంచి కూడా పూర్తి సహకారం ఉచితంగా అందిస్తామని తెలిపారు. వీలైనంత వరకు బయట దొరికే ఆహారానికి దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ మెంటర్ నడుకుల మోహన్, కార్యదర్శి టెక్కం రామ్గోపాల్తో కలిసి ఆసుపత్రిని సందర్శించారు. అనంతరం డాక్టర్ సోమేశ్వరరావును కలిసి ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు. మెంటర్ నటుకుల మోహన్ మాట్లాడుతూ ఇంట్లో వండిన ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వాలని, ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని అన్నారు. వేడి చేసిన ఆహారం తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఉపాధ్యక్షులు ఉర్లం శివతేజ, కిమ్స్ వైద్యశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏపీ శాసనమండలిలో జరిగిన పరిణామాలపై వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పందించారు. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రతిపక్షం సభను అడ్డుకుంటోందని విమర్శించారు. మార్చి 4 నుంచి 7 వరకు ఎన్ని రోజులైనా చర్చించేందుకు సిద్ధమని అన్నారు. సభను సజావుగా నడవనీయకపోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. గ్రామ సచివాలయ సర్వేయర్ పుట్నూరు రఘునాథ్ గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందగా ఆయన కుటుంబాన్ని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పరామర్శించారు. శుక్రవారం ఉదయం స్థానిక డీసీసీబీ కాలనీలోనే ఆయన నివాసానికి వెళ్లి రఘు చిత్రపటానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. రఘునాథ్ సేవలను స్మరించుకున్నారు.
కష్టాల్లో ఉన్న కార్మిక కుటుంబాన్ని ఆదుకునేందుకు శామ్ పిస్టన్ ప్లాంట్ 3 కార్మికులు ముందుకు వచ్చారు. గతంలో కంపెనీలో పనిచేస్తూ మృతి చెందిన భాషా జగదీష్ కుటుంబానికి కార్మికుల నుంచి సేకరించిన 1,50,454 రూపాయలను ఆయన భార్య భాషా మౌనిక కుమార్తె రేష్మాకు యూనియన్ నాయకులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్వి రమణ కార్మికులు సంఘీభావాన్ని అభినందించారు. ఆపదలో ఉన్న కార్మిక కుటుంబాలకు సిఐటియు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పి సురేష్, పి శ్రీనుబాబు, డి నారాయణమూర్తి, జి నాగభూషణం, ఎన్ రమణ, కె సంతోష్, ఎస్ దుర్గారావు, పి శ్రీను, టి వైకుంఠం, జి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సందబొమ్మాలి మండలంలోని మత్స్యకార గ్రామాల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోలార్ లైట్లు పంపిణీ చేశారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ఉమిలాడ, భావనపాడు గ్రామాల్లో సౌర విద్యుత్ ఆధారిత దీపాలను అందజేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సహకారంతో సాగరమాల ప్రాజెక్టులో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ఇది శుభపరిణామమని పేర్కొన్నారు. సోలార్ లైట్లు అందడంతో మత్స్యకారుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. కేంద్ర రాష్ట్ర మంత్రులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాకుళం ఎన్జీఓంలో ఏపీ జేఏసీ పునర్నిర్మాణ సమావేశం జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ జేఏసీ నూతన జిల్లా కార్యవర్గాన్ని భాగస్వామ్య సంఘాల సమన్వయంతో ఎన్నుకున్నారు. కార్యక్రమానికి ఏపీ ఎన్జీఓస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయ్ వేణుగోపాల్, ఏపీటీఎఫ్ 257 పూర్వ రాష్ట్ర కార్యదర్శి కె భానుమూర్తి ముఖ్య సభ్యులుగా హాజరయ్యారు. నూతన జిల్లా జేఏసీ చైర్మన్గా ఎన్నికైన హనుమంతు సాయిరాం మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికుల అపరిష్కృత సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించాలని కోరారు. సమస్యల సాధనలో జేఏసీని మరింత పటిష్టం చేస్తామని, త్వరలో తాలూకా స్థాయి కార్యవర్గాలను కూడా పునర్నిర్మిస్తామని తెలిపారు. హక్కుల సాధన కోసం అందరూ ఏకతాటిపై నిలవాలని పిలుపునిచ్చారు. గార మండలం శ్రీకూర్మం మేజర్ పంచాయతీ పరిధిలోని మత్స్యలేశం గ్రామాల్లో బీచ్ రోడ్డు మరమ్మతుల పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తయ్యాయి. రానున్న శ్రీకూర్మనాథుని డోలాయాత్ర సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శాసనసభ్యులు గొండు శంకర్ ప్రత్యేక చొరవతో కేవలం 2 రోజుల్లోనే ఈ గ్రావెల్ రోడ్డు పనులు పూర్తి చేయడం జరిగింది. మార్చి 3, 4, 5 తేదీలలో శ్రీకూర్మనాథుని డోలోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ పవిత్ర దినాల్లో వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు సముద్ర స్నానాలు ఆచరించేందుకు మత్స్యలేశం తీరానికి విచ్చేస్తారు. అయితే బీచ్కి వెళ్లే మార్గం సరిగా లేకపోవడంతో భక్తులు రాకపోకలు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే తక్షణమే స్పందించారు. భక్తులకు, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో స్వయంగా చొరవ తీసుకుని యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు కేవలం 2 రోజుల్లోనే అక్కడ నూతనంగా గ్రావెల్ రోడ్డును నిర్మించి రాకపోకలకు అనువుగా తీర్చిదిద్దారు. పండగ రద్దీకి ముందే రోడ్డు సమస్యను పరిష్కరించడం పట్ల శ్రీకూర్మం మత్స్యలేశం గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో స్పందించి తమ కష్టాలు తీర్చిన ఎమ్మెల్యేకి స్థానికులు, భక్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని సిఐటియు టౌన్ కన్వీనర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వీఎస్ లక్ష్మణమూర్తికి వినతిపత్రం అందజేశారు. దశాబ్దాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ట్రాన్స్కో, జెన్కో, డిస్కంలలో వివిధ హోదాల్లో సేవలందిస్తున్న కార్మికులకు కనీస వేతనాలు, రక్షణ, వైద్య సదుపాయాలు కల్పించడం లేదని అన్నారు. ప్రమాదాలు జరిగినా సరైన పరిహారం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో కార్మికులను సంస్థలో విలీనం చేసి మెరుగైన వేతనాలు, బీమా సదుపాయాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో తమ సమస్యలపై చర్చించి పరిష్కారం చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ రాము, కె వెంకట సూర్యం తదితరులు పాల్గొన్నారు. ఉసిరికాయతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఉసిరిని సంస్కృతంలో ఆమ్ల ధాత్రిఫలం అని పిలుస్తారు. ఉసిరి ఒక ఔషధ గని. ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగించే పోషకాలు ఉన్నాయి. ఉసిరి చెట్టులో వేరు నుంచి చిగురు వరకు అన్ని భాగాలు ఔషధాలుగా పనిచేస్తాయి. దీన్ని ఆయుర్వేద వైద్యానికి ఉపయోగిస్తారు. ఇది రుచికి పుల్లగా ఉన్న శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ఉసిరికాయని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఉసిరిలో ప్రోటీన్లు, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు,
పీచు, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇన్ని పోషకాలు కలిగిన ఉసిరిని సర్వదోషహార అని పిలుస్తారు. దీన్ని శరీర రోగనిరోధక శక్తిని పెంచే అద్భుత ఔషధం అని చెప్పవచ్చు. శరీరంలోని అన్ని అవయవాలు సమన్వయంతో పనిచేసేలా చేస్తుంది. ఇది ఫ్లూ తర్వాత జ్వరాలను నివారించడానికి చక్కగా పనిచేస్తుంది. శరీర రోగనిరోధక శక్తి పెంచే చ్యవన్ప్రాష్ ఔషధ తయారీలోనూ ఉసిరిని ఉపయోగిస్తారు. ఉసిరిని భోజనం చేసాక తీసుకుంటే జీర్ణక్రియను పెంచుతుంది. దీంతో తిన్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. జీర్ణక్రియ సమస్యలన్నింటినీ తగ్గించి మలబద్ధకం సమస్యను కూడా తగ్గిస్తుంది. ఇందులో అధిక మొత్తంలో ఉండే పీచు పదార్థం ఆకలిని పెంచుతుంది. శరీర కొలెస్ట్రాల్ను తగ్గించి బరువును నియంత్రిస్తుంది. ఉసిరిలో యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి, గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తుంది, రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి మధుమేహం నియంత్రణకు తోడ్పడుతుంది. కొన్ని రకాల క్యాన్సర్లను సైతం తగ్గించే గుణాలను కలిగి ఉంటుంది. ఉసిరికాయ తరచూ వేధించే దగ్గు నుంచి ఉపశమనంగా ఉండటానికి పరగడుపున కాస్త ఉసిరి పొడిని నీళ్లలోనే కలుపుకొని తాగాలి. ఇలా చేయడంలో దగ్గు నుంచి ఉపశమనం కలగడంతో పాటు అలర్జీ, ఆస్తమా, టీబీ, దీర్ఘకాలిక గొంతు ఇన్ఫెక్షన్లు తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శ్వాసకోశ ఇబ్బందులు, జలుబుతో బాధపడేవారు 2 టేబుల్ స్పూన్లు ఉసిరి పొడిని దీంతో కలిసి పేస్టులా తయారు చేసుకొని రోజుకు 2 సార్లు తింటే మంచి ఫలితం ఉంటుంది. మెదడు పనితీరుకు చక్కగా పనిచేసి జ్ఞాపక శక్తిని పెంచుతుంది. రోజు ఉసిరికాయలు తింటే కఫ సమస్యలు తగ్గుతాయి. దాంతో ఊపిరితిత్తులు సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. ఉసిరిలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్ కారణంగా చర్మ కణాలు దెబ్బతినకుండా సహాయపడతాయి. చర్మ సమస్యలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా, ప్రకాశవంతంగా మారుస్తాయి. కంటి చూపును మెరుగుపరిచే ఔషధంగా ఉసిరి పనిచేస్తుంది. ఉసిరిలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు సంరక్షణకు కూడా ఉసిరి చక్కగా పనిచేస్తుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఉసిరిని తప్పక తినొచ్చు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. మీరు అద్దములో మీ ముఖం చూస్తే ఋషులు హృదయంలో పరమాత్మను అంతర్గతంగా చూస్తారు. చేతులతో చేసినవారు చరిత్రలోనే మిగులుతారు. బుద్ధితో తపించేవారు సమాజంలో మసలుతారు. హృదయంలో నింపినవారు లోకంలో నిండుతారు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్టీవీ స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.